బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో కల్తీ దందాపైన అధికారులు కన్నెర్ర చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు జరిపారు. మైలార్ దేవుపల్లి కాటేదాన్లోని ఫుడ్ తయారీ యూనిట్లలో తనిఖీలు జరిపిన పోలీసులు స్వీట్స్, బేకరీ, ఫుడ్ మిక్స్చర్ తయారీలో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. నాసిరకం కల్తీ ఆహార పదార్థాలతో ఫుడ్ ఐటమ్స్ తయారు చేస్తున్నట్లు గుర్తించి ఆ కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 4 యూనిట్ యజమానులపై కేసులు నమోదు చేశారు పోలీసులు. హైదరాబాద్ లో కల్తీ దందా పైన అధికారులు కన్నెర్ర చేశారు. మనం రీసెంట్ టైమ్స్ లోనే చూసాము ఎన్ని కల్తీకి సంబంధించినటువంటి వాటిల్లో ఆఫీసర్స్ దాడులు చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ఈ రోజు కూడా ఆకస్మిక తనిఖీలు జరిపించారు. మైలార్ దేవుపల్లి కాటేదాన్లోని ఫుడ్ తయారీ యూనిట్లలో తనిఖీలు చేశారు పోలీసులు. స్వీట్స్, బేకరీ, ఫుడ్ మిక్స్చర్ తయారీలో అక్రమాలు జరిగినట్లుగా గుర్తించారు. నాసిరకం కల్తీ ఆహార పదార్థాలతో ఫుడ్ ఐటమ్స్ తయారు చేస్తున్నట్లుగా ఐడెంటిఫై చేశారు. ఆ కల్తీ ఆహార పదార్థాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 4 యూనిట్ యజమానులపైన కేసులు నమోదు చేశారు పోలీసులు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా దాడులు చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులు. ఇందులో విస్తుపోయే విషయాలు కూడా బయటకు వచ్చాయి. ముఖ్యంగా బేకరీ ఐటమ్స్, స్వీట్స్, మిక్స్చర్ లాంటి ఆహార పదార్థాలు కూడా కల్తీకి గురవడాన్ని ఇక్కడ పోలీసులు ఐడెంటిఫై చేశారు. కాటేదాల్లోని మారుతి ఫుడ్స్ పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. నాసి రకం కల్తీ ఆహార పదార్థాలను పోలీసులు పెద్ద మొత్తంలో ఐడెంటిఫై చేశారు. నాణ్యత లేని ఈ పదార్థాలతోనే చిప్స్ తయారు చేస్తున్నట్లుగా కూడా పోలీసులు నిర్ధారించడం జరిగింది. పోలీసులు మనం చూస్తున్నాం నగరంలో పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు గత కొంతకాలంగా. అటు చాలా రకాల ఐటమ్స్ కి సంబంధించి ఇప్పటికే పోలీసులు ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో ఆ యజమానులు కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా కల్తీ దందా పైన అధికారులు అయితే కంప్లీట్ ఫోకస్ పెట్టారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ రోజు కూడా పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించడం జరిగింది. మెయిన్ గా మైలార్ దేవుపల్లి కాటేదాల్లోని ఫుడ్ తయారీ యూనిట్లలో పోలీసులు అకస్మాత్తుగా తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో మనం చూస్తున్నాము అంటే స్వీట్స్ కావచ్చు, బేకరీ ఫుడ్స్, మిక్స్చర్ ఇలాంటి తయారీలో కూడా అక్రమాలు జరుగుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. మెయిన్ గా వాటిలో ఉపయోగించేటువంటి ఫుడ్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కంప్లీట్ నాసిరకము కల్తీ ఆహార పదార్థాలతో ఈ ఫుడ్ ఐటమ్స్ తయారు చేస్తున్నట్లు గుర్తించి ఆహార పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.